మనకి ఏదైనా రిక్వెస్ట్ బ్రౌజర్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ అది కంట్రోలర్కి వెళ్తుంది. కంట్రోలర్ నుంచి అదే రిక్వెస్ట్ సర్వీస్ లేయర్కి వెళ్తుంది. సర్వీస్ లేయర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని రిపోజిటరీ లేయర్కి ఫార్వర్డ్ చేస్తుంది. సో దీన్ని మనం ఎంటైర్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తాం. స్పెసిఫికల్గా మాట్లాడుకుంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అని అంటాం అనమాట. ఎందుకు అంటే అప్లికేషన్ అనేది 3 డిఫరెంట్ లేయర్స్ కింద మనం డివైడ్ చేస్తున్నాం. కంట్రోలర్ లేయర్, సర్వీస్ లేయర్ అండ్ రిపోజిటరీ లేయర్. సో అందుకే మనం దీన్ని 3 టైర్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తున్నాం అనమాట. సో అసలు సర్వీస్ లేయర్ ఎందుకు, కంట్రోలర్ ఎందుకు అండ్ అలాగే రిపోజిటరీ లేయర్ ఎందుకు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు కంట్రోలర్ లేయర్ ఎందుకు వాడతాం అంటే రిక్వెస్ట్ని అండ్ రెస్పాన్స్ని హ్యాండిల్ చేయడం కోసం అనమాట. అంటే రిక్వెస్ట్ని తీసుకొని రెస్పాన్స్ ఇస్తుంది, అంతే దాని కంట్రోలర్ పని, అంతకుమించి ఏం చేయదు. సర్వీస్ లేయర్ ఏం చేస్తుంది అంటే బిజినెస్ లాజిక్ అంతా హ్యాండిల్ చేస్తుంది. అసలు బిజినెస్ లాజిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఐటమ్స్ అన్నింటిని పట్టుకెళ్ళి డీబీలో సేవ్ చేశారు. డీబీ నుంచి మీరు ఫెచ్ చేసేటప్పుడు స్వీట్స్ మాత్రమే కావాలి అంటున్నారు బ్యాక్కి. అంటే ఇక్కడ మీరు ఇఫ్ ఐటమ్ కేటగిరీ అనే స్వీట్స్ అయితే నాకు ఇవ్వు రెస్పాన్స్ అని చెప్తున్నారు. సో స్పెసిఫికల్గా నాకు స్వీట్స్ మాత్రమే కావాలి అని చెప్తున్నాను కాబట్టి అది బిజినెస్ లాజిక్ అనమాట. సో ఆ బిజినెస్ లాజిక్ని మీరు సర్వీస్ లేయర్లో రాస్తారు. ఇప్పుడు మనం రిపోజిటరీ లేయర్ గురించి మాట్లాడుకోవచ్చు. దీన్నే మనం డిఏఓ లేయర్ అని కూడా అంటాం అనమాట. సో ఎందుకు దీన్ని డిఏఓ లేయర్ అంటామంటే డేటా యాక్సెస్ లేయర్ అనమాట. అంటే డీబీలోకి డేటా సేవ్ చేయడానికి అండ్ అలాగే డీబీ నుంచి డేటా ఫెచ్ చేయడానికి మనకి రిపోజిటరీ లేయర్ ఎక్కువగా వాడతాం. సో అసలు రీజన్ ఏంటి అంటే మనకి డీబీలో ఏదైనా ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అంటాం కదా. ఆ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఆ ఎక్సెప్షన్ మన జావాకి తెలియదు ఆ ఎక్సెప్షన్ అనేది. సో స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఆ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ తీసుకొని మనకి స్ప్రింగ్ ఎక్సెప్షన్ కింద కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీన్ని అర్థం చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్క్యూఎల్లో ఐటమ్ నేమ్ అనేది డూప్లికేట్ రాకూడదని చెప్పాను. అంటే ఫస్ట్ ఎక్సెప్షన్ రాగానే స్ప్రింగ్ దాన్ని తీసుకొని స్ప్రింగ్ కన్వర్ట్ చేసి మనకి డేటా వైలేషన్ ఎక్సెప్షన్ అని చెప్పి మనకి స్ప్రింగ్లో త్రో చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే మనం డూప్లికేట్ ఇచ్చాం కాబట్టి డూప్లికేట్ ఇవ్వకూడదు అని అర్థం అవుతుంది. మనం హ్యాండిల్ చేయలేమంటే హ్యాండిల్ చేసుకోవచ్చు, కాకపోతే ప్రతి మెథడ్కి మీరు ట్రై క్యాచ్ రాయాలి. లాజిక్ అనేది బల్కీగా కనిపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్గా కూడా అనిపిస్తుంది. సో మనం హ్యాండిల్ చేసే కన్నా ఎర్రర్స్ని స్ప్రింగ్ హ్యాండిల్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా. సో దానికోసమే స్ప్రింగ్ అనేది ఈ రిపోజిటరీ లేయర్ అనే యానిటేషన్ మనకి ఇచ్చిందనమాట. సో మీరు ఎప్పుడైతే @repository అనే యానిటేషన్ వాడతారో సో ప్రతి ఎర్రర్ని స్ప్రింగ్ అనేది కన్వర్ట్ చేసి మీకు ఒక మీనింగ్ఫుల్ ఎర్రర్ కింద ఇస్తుంది అనమాట. సో అది @repository యొక్క అసలు ఉద్దేశం. ఇక్కడ మీకు ఒక డౌట్ రాలేదా? జావా అన్ని ఆబ్జెక్ట్స్ కానీ మన డీబీ మాత్రం అన్ని రిలేషన్స్ అంటే టేబుల్స్ లేదంటే క్వెరీస్. మరి ఈ రెండింటికి కనెక్షన్ ఎలా? సో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి జేపీఏ వచ్చిందనమాట. సో ఈ జేపీఏ ఏం చేస్తుందంటే హే జావా నువ్వు నాకు జావా ఆబ్జెక్ట్స్ పంపించు, నేను ఏం చేస్తానంటే దాన్ని కన్వర్ట్ చేసి సీక్వెల్ కింద స్టోర్ చేస్తాను అని చెప్పి జేపీఏ మధ్యలో ఒక ఇంటర్మీడియేటర్ కింద లేదు అంటే ఒక ట్రాన్స్లేటర్ కింద వర్క్ అవుతుంది అనమాట. జేపీఏ రాకముందు జావా ఆబ్జెక్ట్స్ని డీబీలో ఎలా స్టోర్ చేసేవాళ్ళం అనే క్వశ్చన్ మీకు ఉండొచ్చు. సో మనకి జేపీఏ రాకముందు జేడీబీసీని వాడేవాళ్ళం అనమాట జావా ఆబ్జెక్ట్స్ని డీబీలో సేవ్ చేయడానికి. సో మనకి జేడీబీసీతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే జావా కోడ్లో మనం ఎస్క్యూఎల్ క్వెరీస్ రాయాలి డైరెక్ట్గా. సో అది ఏంటి అంటే జావా కోడ్తో పాటు ఎస్క్యూఎల్ క్వెరీ రాయడం వల్ల మనకి మిక్స్డ్ కోడ్ వస్తుంది అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం హైబర్నేట్ అనే ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. హైబర్నేట్ మనకి డైరెక్ట్గా ఏవైతే మనం క్వెరీస్ రాస్తామో ఆ క్వెరీస్ని హైబర్నేటే రాసుకుంటుంది, మనం జస్ట్ జావా ఆబ్జెక్ట్ స్పెసిఫై చేస్తే చాలు. సో హైబర్నేట్ని ఇంకొంచెం బెటర్ చేయడం కోసం దాని మీద జేపీఏని తయారు చేశారనమాట. సో మీకు ఒక సింపుల్గా చెప్తాను ఇదంతా. జేడీబీసీ అనేది మనకి ఇనీషియల్, దాని మీద ఒక లేయర్ ఫామ్ చేసి హైబర్నేట్ని తీసుకొచ్చారు, దాని మీద మళ్ళీ ఒక లేయర్ని ఫామ్ చేసి జేపీఏని తీసుకొచ్చారనమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్బీఐ అనేది వడ్డీ రేట్లన్నీ నిర్ణయిస్తుంది కదా. సో దాన్ని ఫాలో అవ్వాల్సింది ఎవరు అంటే బ్యాంక్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి ఆర్బీఐ అనేది జేపీఏ అనేది ఒక స్పెసిఫికేషన్ అనమాట. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే హైబర్నేట్. సో ఇక్కడ మనకి ఈ కేసులో బ్యాంక్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం ఒక మీనింగ్ఫుల్ అప్లికేషన్ అయితే డెవలప్ చేద్దాం. సో వాచ్ చేస్తూ ఉండండి, అస్సలు ఏ వీడియో మిస్ అవ్వకుండా ప్రతి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ మీరు రాస్తూ ఉండండి. చాలా ఈజీగా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు అనమాట.